సార్ వస్తారు 2024 జనరల్ ఎలక్షన్ బరిలో ఈరోజు నా తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. 5 సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే 13న పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాని కాపాడుకుందాం, పలాసాని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి, సైకిల్ గుర్తుకి, గౌతు శిరీషాకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నానండి. మీరు సేఫ్ పలాస, సేఫ్ పలాస, ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా, ప్రశాంతంగా, ఒకవైపు జీడి వ్యాపారస్తులు, ఒకవైపు రైతులు, ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపు ఉదయం నామమాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి, ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి, రైతులకి, వ్యాపారస్తులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి పలాసాని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతానని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను.